అందరికీ నమస్కారం అండి. పరాభవ అను పదమునకు అసౌకర్యం లేదా అవమానమనే అర్థమొస్తుంది. ఈ పరాభవ నామ సంవత్సరమునకు కేతువు అధిపతి, తీర్థయాత్రలు చేయుట, పవిత్ర నదులలో స్నానములు చేయుట, ఆధ్యాత్మిక మతపరమైన వేడుకలలో పాల్గొనుట, ధర్మము మోక్ష నియమావళిని ప్రచారం చేయుట, మోక్ష మార్గమును అన్వేషించుట, మూఢభక్తి, మంత్రతంత్రములు, యోగ అభ్యాసము, వేదాంత విచారణ, దైవభక్తి, వైరాగ్యము, జ్ఞానము, స్ఫోటకము, పూర్వీకుల వైభవాన్ని విచారించుట, పితామహాది సంబంధ లాభములు మొదలైనవి కేతు కారకత్వములు. కనుక కేతు గ్రహమును ఆది దేవత యగు చిత్రగుప్తుని ప్రత్యాది దేవత యగు బ్రహ్మ సహితంగా ఆరాధన చేయుట వలన తగ్గ్రహ సంబంధ అశాంతి తొలగి ఉన్నత స్థాయిలో సత్ఫలితాలనిచ్చును. ఈ సంవత్సరం రాజు నీరసాధిపతి గురువు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి ఆర్గాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. సో ఈ నవనాయకులలో 7 ఆధిపత్యములు శుభులకు, 2 ఆధిపత్యములు పాపులకు వచ్చుటచే దేశములోను రాష్ట్రములోను పరిపాలన ప్రజారంజకంగా జరుగును. అన్ని రంగాలు అభివృద్ధి పదంలో నడుచును. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగును. నూతన పరిశ్రమలు అనేకం నెలకొల్పుతారు. దేశీయ ఉత్పత్తి రంగం మంచి అభివృద్ధిని సాధించును. దేశమంతటా సోలార్ పవర్ ప్రాజెక్టులు, విండ్ పవర్ ప్రాజెక్టులు ఎక్కువగా నెలకొల్పుదురు. ఇతర దేశాల నుంచి అనేక మంది మన భారతదేశమునకు వచ్చి పరిశ్రమలను స్థాపించెదరు. ఐటీ రంగం అంటే సాఫ్ట్వేర్ రంగం బాగుంటుంది. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం మంచి అభివృద్ధిని సాధించును. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మన దేశంలో అది పెద్దగా కనిపించదు. మన దేశపు పాలకుల ముందు చూపు, వ్యూహాత్మక చర్యల వల్ల మన దేశంలో పెద్దగా ఈ ఆర్థిక మాంద్యం అనేది సంభవించదండి. అన్ని రంగములు అభివృద్ధి సాధించును. నూతనంగా అనేక రహదారులు నిర్మిస్తారు. రైల్వే అలాగే ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అభివృద్ధిని సాధిస్తారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం చాలా వేగంగా ముందుకు సాగును. ఈ సంవత్సరం 4 కుంచాల వర్షము దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి వర్షాలు కురియును. నైరుతి, ఈశాన్య ఋతుపవనములు సకాలంలో ప్రవేశించి అనుకూల వర్షములు కురిసేలా చేయును. రాజకీయ సంబంధ అధికార మార్పులు దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగును. దేశములోనూ రాష్ట్రములోనూ జలాశయములయందు నీరు సమృద్ధిగా ఉండును. ఆహార ధాన్యములు నిల్వలు అవసరానికి మించి ఉండును. పశ్చిమ ఆసియా దేశములలో యుద్ధములు అనివార్యమగును. మన సరిహద్దు దేశములలో యుద్ధ వాతావరణం ఉంటుంది. మరొక్కసారి శత్రు దేశాన్ని చిత్తు చేయుటలో మన సైన్యము సఫలీకృతమగును. ప్రపంచమంతటా మన దేశ ఖ్యాతి అమాంతం పెరుగును. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమగును. కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడును. ఈ సంవత్సరం పిడుగులు అధికంగా పడును. గాలితో కూడిన వర్షాలు, ఎరుపు నేలలు, నల్లరేగడి నేలలు చక్కగా ఫలించును. వరి, గోధుమ, మిర్చి, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న, వేరుశెనగ, నువ్వులు, ప్రత్తి పంటలు బాగా ఫలించును. మంచి ధరలు కలిగి ఉండుటచే రైతాంగం చాలా సంతోషంతో ఉంటారండి. నూనె రకములకు మంచి ధరలు వచ్చును. పండ్ల తోటలకు దిగుబడి తగ్గుటచే వాటి ధరలు అధికంగా పెరుగును. పామాయిల్ వంటి నూనె పంటలకు మంచి లాభములు వచ్చును. ఆక్వా పరిశ్రమ, చేపల పరిశ్రమ బాగుంటుంది. పౌల్ట్రీ పరిశ్రమ బాగుంటుంది. కొబ్బరి పంట బాగుంటుంది. రైసు మిల్లర్లకు అన్ని విధాలా యోగించును. 16 వేసములకు 12 వేసముల పంట అనేది చక్కగా ఫలించునండి. ఆహార ధాన్యములను ఇతర దేశములకు ఎగుమతి చేస్తారు. ఎగుమతుల రంగం అభివృద్ధిని సాధించును. ఈ సంవత్సరం కూడా మహానగరములు అంటే హైయెస్ట్ సిటీస్ నీట మునుగును.
పశుపాలకుడు దొడ్డిపెట్టువాడు శ్రీకృష్ణుడు, విడిపించువాడు బలరాముడు అగుట వల్ల పాడి పరిశ్రమ అనేక విధాలుగా అభివృద్ధి చెందును. అనేక నూతన డైరీలు నెలకొల్పుతారు. పాల ధర పెరుగును. పశువుల ధరలు, పశుగ్రాసం ధరలు విపరీతంగా పెరుగును. ఈ సంవత్సరం వేసవిలో అంటే రాబోయే ఎండాకాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలనేవి నమోదవుతాయి. ఉత్తరాది రాష్ట్రములలో అధిక ఉష్ణోగ్రతలు నమోదగును. చైత్రమాసంలో తొలకరి వానలు ప్రారంభమగును. సకాలంలో వర్షములు కురియును. నవనాయక ఫలములు చూసిన రాజు గురువు, రాజు గురువైనందున పరిపాలన ప్రజారంజకంగా ఉంటుంది. దేశమంతటా వైదిక క్రతువులు అంటే యజ్ఞయాగాది కార్యక్రమాలు అధికంగా జరుగుతాయి. భారతదేశ ఖ్యాతి ప్రపంచమంతటా మారుమోగును. మన దేశంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారు. రాజకీయ నాయకులలో నిజాయితీ అనేది పెరుగును. సస్యానుకూల వర్షాలు కురియును. ప్రపంచమంతటా ప్రకృతి వైపరీత్యాలు ఉన్నను. మన దేశంలో మాత్రం కొంత తక్కువగా ఉండును. సనాతన ధర్మం ప్రాముఖ్యత పెరుగును. యువకులలో దేశభక్తి అధికమగును. ఉప్పు, గంధకం, తగరం, రబ్బరు, శనగలు, వేరుశెనుగ, పంచదార, బెల్లం, పాలు, వాటి ఉత్పత్తులు, ప్రత్తి, తృణధాన్యాలు, వస్త్రాలు, ఉలవలు, గోధుమలు, బంగారం, వెండి, పాదరసం, బియ్యం ధరలు పెరుగును. నిల్వదారులకు అంటే స్టాకిస్టులకు విశేష లాభాలను ఆర్జిస్తారు. ఎగుమతులు బాగా పెరిగి మంచి వృద్ధిలో ఉండును. మంత్రి కుజుడు. మంత్రి కుజుడైనందున ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం అనేది ఉంటుందండి. పశ్చిమ ఆసియా దేశాలలో, మన సరిహద్దు దేశాలలో ఉద్రిక్త వాతావరణం, యుద్ధ భయం అనేది కలిగించును. ఈ సంవత్సరం మన దేశంలో రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరుగును. కనుక కొంత జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా పెద్దదైన రైలు అలాగే విమాన ప్రమాదములు ఉత్తరాది రాష్ట్రములలో జరిగే అవకాశములు అధికము. ఈ పెద్దదైన రైలు అంటే అది గూడ్స్ కావచ్చు లేదా ప్యాసింజర్ రైలు కావచ్చు. కనుక రైలు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా మీరు అలర్ట్గా ఉండగలరు. అన్నదమ్ముల మధ్య విభేద భావాలు ఏర్పడును. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యతో సతమతమగుదురు. దేశంలో విడాకులు ఇచ్చే కేసులు అధికమగును. అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కురియును. పంటకు నూతన తెగుళ్ళు వచ్చుటచే దిగుబడి కొంత తగ్గును. ఎగుమతులు పెరుగును. కందుల ధరలు, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ధరలు అధికమగును. సైన్యాధిపతి చంద్రుడు. సైన్యాధిపతి చంద్రుడైనందున నిలకడలేని గ్రహమైనందున ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. నాయకులు యుద్ధాలను కోరుకుంటారు. చాకచక్యంతో సైన్యంను నడిపించెదరు. సరిహద్దు ప్రాంతాలందు యుద్ధ వాతావరణం ఉంటుంది. అగ్రదేశాల నాయకులు సమావేశమవుతారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగును. ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉండును. ఇతర దేశములకు సైతం ఎగుమతులు చేస్తారు. విదేశీ వ్యవహారాలు చాలా చక్కగా వ్యవహరిస్తారు. నాయకులు, అధికారులు ప్రతి వ్యవహారం ఆచితూచి వ్యవహరిస్తారు. బంగారం, వెండి, పెట్రోల్, నెయ్యి, పంచదార, బెల్లం, నూలు వస్త్రములు, గోధుమలు, బియ్యం ధరలు పెరుగును. సస్యానుకూల వర్షములచే సస్యములు బాగా ఫలించును. ప్రజారోగ్యం బాగుండును. పశువులు క్షీర సమృద్ధిని కలిగి ఉండును. నదులన్నీ పొంగి ప్రవహించును. సస్యాధిపతి శుక్రుడు. సస్యాధిపతి శుక్రుడైనందువల్ల సమస్త ధాన్యములు విశేషంగా ఫలించునండి. తెల్లధాన్యము, తెల్లని భూములు చక్కగా ఫలించును. దేశమంతటా సుభిక్షము, ఆరోగ్య సంపదలు ఉంటాయి. ధరలు వృద్ధిలో ఉంటాయి. వాణిజ్య రంగం అభివృద్ధిలో ఉంటుంది. నూతన పరిశ్రమలు అధికంగా నెలకొల్పుతారు. ఇతర దేశముల వారు భారతదేశమునకు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీస్ పెడతారు. ప్రజల్లో కామ క్రీడ ఆసక్తులు అధికంగా ఉండును. స్త్రీలపై అత్యాచార ఘటనలు, సంఘటనలు అధికంగా జరుగును. అనేక నూతన చట్టములను ప్రవేశపెట్టెదరు. పాత చట్టాలకు మంగళం పాడెదరు. వాణిజ్య పంటలు, దేశాదులకు సంబంధించిన పంటలు అధికంగా వేయుదురు. తృణధాన్యాలు విశేషంగా ఫలించును. ధాన్యాధిపతి బుధుడు. ధాన్యాధిపతి బుధుడైనందువలన అన్ని రకముల ధాన్యాలు విశేషంగా ఫలించును. వరి, గోధుమలు, తృణధాన్యములకు మంచి ధర లభించుటచే రైతులు సంతోషంతో ఉంటారు.
గాలితో కూడిన వర్షాలు కురిసి దేశంలోను ఉరుములు మెరుపులు పిడుగులు పడుట అధికంగా ఉండును. దేశమున అన్ని ప్రాంతముల యందు మంచి వర్షాలు కురియును. పెసల పంట దిగుబడి పెరుగును. మంచి ధర వచ్చును. సూక్ష్మ ధాన్యాలు విశేషంగా ఫలించును. నాయకులు సమయోచితంగా వ్యవహరించి నీతి మార్గంలో నడుస్తారు. అమెరికా, కెనడా వంటి పడమర దేశముల యందు ప్రకృతి వైపరీత్యాలు అధికంగా జరిగి ఆస్తి నష్టము, జన నష్టము అధికంగా ఉంటుందండి. మన దేశంలో వాణిజ్య రంగం మంచి అభివృద్ధి రేటును సాధించును. ఆర్ఘ్యాధిపతి చంద్రుడు ఆర్ఘాధిపతి చంద్రుడైనందున ప్రతి వస్తువుకు ధరలుండును. ధాన్యము, గోధుమలు, మిర్చి, పొగాకు ధరలు పెరుగును. బంగారం, వెండి ధరలు పెరుగును. వాణిజ్య పంటలు అధికంగా వేస్తారు. పండ్ల తోటలకు నష్టాలు, దిగుబడి తగ్గి ధరలు పెరుగును. మామిడి పంట తగ్గును. పచ్చళ్ళ వ్యాపారం బాగా సాగి ఎగుమతులు పెరుగును. మంచి ముత్యాలకు గిరాకీ డిమాండ్ అనేది లభించును. రాగులు, జొన్నలు పంటలు విశేషంగా ఫలించును. రైతులకు ప్రభుత్వ సహాయం అనేక పథకాలు అందించెదరు. ఎరువుల ధరలు బాగా పెరుగును. క్రిమి సంహారక మందుల ధరలు బాగా పెరుగును. రైతులు కొంత ఆందోళనకు గురవుతారు. షేర్ మార్కెట్ ఒకానొక సమయంలో ఒడిదుడులకు లోనగును. మేఘాధిపతి చంద్రుడు మేఘాధిపతి చంద్రుడైనందున మేఘామృతము అనగా ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి సస్యానుకూల వర్షములు కురియును. పశ్చిమ దిశలో మేఘాలు పుట్టి దేశమంతటా వ్యాపించి మంచి వర్షాలు కురిసేలా చేయును. మన దేశమున జలాశయములు పూర్తిగా నిండును. వరి, గోధుమలు, చెరుకు, పసుపు, నూనె రకముల పంటలు మంచి దిగుబడి వచ్చి రైతులకు అమాంతం లాభములు చేకూర్చును. కొన్ని ప్రదేశాల్లో వాయుపీడిత మేఘాల వల్ల వర్షాలు కురియవు. అల్పపీడన ప్రభావం వాయుగుండముల వలన వర్షములు కురియును. తమిళనాడు, కేరళ ప్రాంతముల యందు అత్యధిక వర్షపాతమనేది నమోదగును. రసాధిపతి సూర్యుడు రసాధిపతి సూర్యుడైనందువలన నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు రసవస్తువులకు ధరలు అధికంగా పెరుగును. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదము, అవిసె నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె ధరలు అమాంతం పెరుగును. నిమ్మ, నారింజ, మామిడి పండ్లకు ధరలు పెరుగును. కాటన్ ధరలు పెరుగును. ప్రపంచ దేశముల యందు యుద్ధ వాతావరణం ఉంటుంది. ముస్లిం దేశాల మధ్యన యుద్ధములు జరుగును. ఆయా దేశాలలో అరాచక శక్తులు విజృంభిస్తారు. బాంబు పేలుళ్ళు వంటి దుర్ఘటనలు జరుగును. తూర్పు ఈశాన్య దేశాలలో భూకంప ప్రమాదాలు కలుగును. అధికంగా జన నష్టము, ఆస్తి నష్టము, ఆర్థిక నష్టము కలిగించును. ప్రజాజీవనమునకు ఇబ్బంది. ఈ భూకంపం ఎలా ఉంటుందంటే రిక్టార్ స్కేల్ పై 6.5 రీడింగ్స్తో దాటి ఉంటుంది. నీరసాధిపతి గురువు నీరసాధిపతి గురుడైనందువలన వక్కలు, సమస్త మనులు, రత్నాలు, బంగారం, వెండి, ధాన్యం, పత్తి, చర్మములు, పూలు, సుగంధ ద్రవ్యాలు, చందనము మొదలగు వస్తువులు ఉత్పత్తి అనేది చాలా బాగా పెరుగుతుందండి. అయినా అంతగా ధరలు తగ్గవు. కొన్నింటి ధరలు ఒడిదుడుకులుగా ఉండును. బ్రహ్మవాదులు, బ్రాహ్మణులు సూచించెదరు. వ్యాపార రంగం మంచి అభివృద్ధిని సాధించును. మన దేశంలో ఆర్థిక మాంద్యమైతే పెద్దగా ఉండదండి. అమెరికాలో కొన్ని ఇబ్బందులను వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక రంగంలో మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపును పొందుతుంది. ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉన్నను మన దేశంలో అంతగా ఉండవు. పాదరసం, వెండి, బంగారం ధరలు పెరుగును. ఈ పరాభవ నామ సంవత్సరంలో గ్రహణములు చూసిన ప్రపంచంలో 3 గ్రహణములు సంభవించును. ఈ సంవత్సరం భారతదేశంలో కనిపించు గ్రహణములు లేవండి. మన భారతదేశంలో గ్రహణములు కనిపించవు. సో మనకు కనిపిస్తేనే నియమాలు పాటించవలెను. ఈ ఏడాది ఆరంభంలో 2 రోజులు ఏప్రిల్ 11, 17 తేదీల మధ్యన, ఆగస్టు 11, 13 తేదీల మధ్యన, వచ్చే ఏడాది అనగా 2027 మార్చి 18, 19 తేదీల మధ్యన చాతుర్గ్రహ కూటమి, ఈ ఏడాది నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5వ తేదీల మధ్యన కుజరాహువుల సమసప్తకా సంచారం దేశ అరిష్టాన్ని సూచిస్తోంది.
అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 మధ్యన గురుకేతువుల ఏకరాశి సంచారం చండాల యోగాన్ని సూచిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది రాబోవు ఏప్రిల్ మాసం ఏప్రిల్ 10వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు కాల సర్పయోగం. ఇది ప్రబల దేశారిష్ట యోగం. ఈ సమయాన అగ్ని, వాయు, విమాన, వాహన ప్రమాదాలనేవి అధికంగా జరుగును. కొన్ని దేశముల యందు ఈ కాలమందు భూకంప ప్రమాదాలు, పశ్చిమ దేశముల యందు ప్రకృతి వైపరీత్యములు అధికంగా జరుగునండి. మన దేశమునకు పర్వాలేదు, కానీ రాజకీయంగా ఇబ్బందులనేవి తప్పవు. ఈ సంవత్సరం దేశారిష్ట యోగములు అధికంగా ఉన్నందున ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ 10 నుంచి జూలై 4 వరకు కాల సర్పయోగము, నవంబర్ 10వ తేదీ నుంచి సంవత్సరం ఆఖరు వరకు సింహరాశిలో కుజస్తంభన యోగము, ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 15 వరకు కర్కాటక రాశిలో కుజ గురుల కలయిక వల్ల అనేక ప్రకృతి వైపరీత్యములు, భూకంపం, సునామీ వంటి ఉపద్రవములు కలుగును. మన దేశమునకు అంతగా ఉండకపోవచ్చును. ఈ సంవత్సరం 3 రాశులలో గురుగ్రహ సంచారం వల్ల, గురువు అతిచారం వల్ల ఇబ్బందులు, దేవాలయములయందు శాంతి యాగములు, నవగ్రహ యాగములు, చండీ యాగములు తప్పక జరిపించవలెను. ఎవరికి వారే శాంతులు జరిపించుకున్న మంచిది. ముఖ్యంగా ఈ కాల సర్ప యోగం గురించి రాబోవు కాలంలో వీడియోలు చేస్తాను. ఇది ముఖ్యంగా మన సాధారణ ప్రజలకు సంబంధించినది కాదండి. కాల సర్ప యోగం అనేది దేశాలకు, దేశ అధినేతలను మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇవండి ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు, గ్రహ మార్పులు, గ్రహ యోగాలు. మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ శుభం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.